Good morning. Today I'll discuss about percentages. Already percentages లో బేసిక్స్ ఏంటనే డిస్కస్ చేసాం. సో దానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఇవాళ సాల్వ్ చేద్దాం. రైట్. సో పర్సంటేజెస్ అంటే మనం ఏం చేసుకున్నాం, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఫర్ ఎవ్రీ 100. అంటే ఎంత వాల్యూ ఎంతకి ఇచ్చినా కానీ 100కి ఎంత అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 100కి 5% అన్నాడు అనుకో, అప్పుడు 1000కి ఎంత అవుతుందంటే ఇట్స్ 50. రైట్. 10కి ఎంత అవుతుంది అంటే 0.5 అలా తీసుకుంటాం అనమాట. పర్సంటేజ్ మీన్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఎవ్రీ వాల్యూ ఫర్ 100. డన్. సో ఆల్రెడీ బేసిక్స్ మనం కొన్ని ఫార్ములాస్ చూసాం, కొన్ని బేసిక్స్ చూసాం. దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. హియర్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఏమన్నాడు, 5 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 20 అన్నాడు. అండ్ యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఇప్పుడు మనకేం తెలియాలంటే క్వశ్చన్ బాగా అర్థమైంది అనుకుంటే కనుక డైరెక్ట్గా చెప్పేచ్చాము. రైట్. 5 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 20 అన్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ క్లియర్ విత్ ద క్వశ్చన్లో క్లారిటీ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే వాడిచ్చిన స్టేట్మెంట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఏం చేస్తామంటే విల్ కన్వర్ట్ దట్ ఇంటూ అప్లికేషన్. ఎలా చేస్తాం, 5 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 20 అన్నాడు. వాట్ ఇస్ ద క్వశ్చన్ హియర్? 5 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 20, దాట్ ఈస్ ద క్వశ్చన్. అవునా? జనరల్గా ఇఫ్ యూ క్లియర్ అంటే 5 అనేది 20లో ఎంత పర్సంటేజ్ అని అడిగాడు. అది మనకు మాన్యువల్గా ఒక పర్సంటేజ్లో కాన్సెప్ట్లో గ్రిప్ ఉంటే కనుక వీ కెన్ అప్పుడు దీన్ని ఏం చేద్దాం, 20ని 4 పార్ట్స్ చేసామనుకో, అప్పుడు ఏమవుతుంది 5, ఇది 5 5 5 5 అవునా. అంటే 4 పార్ట్ 20 అనేది దేంతో కంపేర్ చేస్తున్నప్పుడు 20తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే 20 దేంతో అయితే కంపేర్ చేస్తున్నాడో దాన్ని 100% అనుకుంటామని నేను డిస్కస్ చేస్తాం. ఇన్ దిస్ కేస్ వీ కన్సిడర్ 20 ఈక్వల్స్ టు 100%. అవునా. సో వీడు 5 కావాలి. వీడు 5 అనేది ఎంత అంటే దీన్ని ఎన్ని పార్ట్స్ చేశాడు, 4 పార్ట్స్ చేశాడు. 1 5 5 5 5 అంటే 100ని 4 పార్ట్స్ చేసానికి ఏమవుతుంది 25 అండ్ దిస్ వన్ ఈజ్ 25 25 అండ్ 25. సో 5 అనేది యాక్చువల్లీ 25%. 5 అనేది 100లో ఎంత 25%. అంతేనా. 5 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 20. దెన్ యూ విల్ గెట్ ఏమన్నాడు, 5 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అంటే మనకు తెలియదు, ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 20. అంతేనా. ఇప్పుడు మనకి పర్సంటేజ్ని రిమూవ్ చేయాలి అంటే ఏం చేయొచ్చు, వీ కెన్ గో విత్ బై 100. అంటే పర్సెంట్ మీన్ పర్ 100. ఆఫ్ అంటే ఏం చేయొచ్చు, వీ కెన్ గో విత్ ద మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే గో విత్ దిస్. అంతే కదా. 5 ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు వాట్ అంటే వాట్ వీ హ్యావ్ టు ఫైండ్. అంటే ఎక్స్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. పర్సెంట్ అంటే పర్ 100. ఆఫ్ అంటే ఏమనుకున్నాం, మల్టిప్లికేషన్ అనుకున్నాం 20. అంటే వాడిచ్చిన స్టేట్మెంట్ మ్యాథమెటికల్ ఫామ్లో మనం రాస్తే కనుక ఇలా వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే, ఎందుకంటే వీ హ్యావ్ ఓన్లీ 1 వేరియబుల్ ఎక్స్, దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 25% అని తీసుకుంటాం. సో ఇన్ దిస్ కేస్ అందులో 25% లేదు యాక్చువల్లీ. సో ద ఆన్సర్ ఈజ్ 25%. ఇది క్లియర్. వాట్ 5 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 20 అంటే 5 అనేది 20లో ఎంత పర్సంటేజ్ అన్నాడు. అప్పుడు మనం ఇఫ్ యూ క్లియర్ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే కనుక 20ని ఏం చేస్తా అంటే 5 కింద స్ప్లిట్ చేస్తాం అనుకోమ్మా. 5 4 = 20 అవునా. అలాగే 100 మనం దేంతో కంపేర్ చేస్తున్నాం అది ఎప్పుడు కూడా 100% అనుకున్నాం కాబట్టి హియర్ వీ కన్సిడర్ 20 ఈక్వల్స్ టు 100%. ఎలా అన్నా చేయొచ్చు దీన్ని. ఎలా చేయొచ్చు అంటే ఇఫ్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 100% దెన్ 5 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్. యాక్చువల్లీ క్వశ్చన్ అది. ఇఫ్ యూ గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్ ఏమవుతుంది, 5 × 100/20. ఇది ఇందులో 5 టైమ్స్ పోతుంది. దెన్ యూ విల్ గెట్ 25%. అంటే మన కాన్సెప్ట్ క్లియర్గా ఇఫ్ యూ క్లియర్ ఎలా అన్నా సాల్వ్ చేయొచ్చు. ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఇట్ విల్ టేక్ టైం. యాక్చువల్లీ ఎక్స్పాన్షన్ చేయడానికి టైం పడుతుంది. ఇది మాన్యువల్గా అర్థం అవడానికంటే ఇలా రాస్తాం. ఇఫ్ యూ క్లియర్ మనకి ఏమన్నా 20తో కంపేర్ చేస్తాడు కాబట్టి 20 అనేది 100% అయితే వాడికి కావాల్సింది ఎంత, 5 కావాలి. సో 5 అనేది హౌ మచ్ పర్సెంట్. If 20 is equal to 100%, then 5 is equal to go with the cross multiplication, then you will get 25%. Right? Done. Second one చూడమ్మా. Second one ఏమన్నాడు, 10% of 25% of 1200 is how much ఏమన్నాడు. ఇక్కడ మనకి 2 percentages ఉన్నాయి, 2 offs ఉన్నాయి. ఆఫ్ అంటే మనం ఏమనుకున్నాం, మల్టిప్లై చేయాలి. పర్సెంట్ అంటే per 100 చేయాలి. సో వాట్ ఇస్ ద క్వశ్చన్ హియర్, 10% of 25% of 1200 is equals to how much is అన్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈజ్ ఈక్వల్స్ టు అని తీసుకుంటాం. గాట్ ఇట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, 10% పర్సెంట్ అంటే పర్ 100, ఆఫ్ అంటే ఎంత మల్టిప్లికేషన్. దీన్ని సింప్లిఫై చేసాం అనుకో 25%, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 1200 ఈజ్ ఈక్వల్స్ టు. అంతేనా.
అండ్ అప్పుడేమవుతుంది 2 zeros got cancel, then 12 into, then you'll get 300 here. So 10 into 300 upon 100, which is equals to 2 zeros cancel అయితే 30. So the value is 30 అన్నాడు. చూడమ్మా వాడు ఏమన్నాడంటే 10% ఆఫ్ 25% ఆఫ్ 1200 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేసాం అనుకో మేము ఏమొస్తుంది మనకి, దాన్ యుల్ గెట్ 25%. డన్. ఇది సాల్వ్ చేద్దాం చూడండి. వాడేమన్నాడు 25% ఆఫ్ 1200. దీన్ని సింప్లిఫై చేసామనుకో మనకి ఇఫ్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే కనుక 25లో 1200లో 25 ఎంత పర్సెంట్ అన్నాడు. సో ఇఫ్ యూ నో ద పర్సెంట్ వాట్ ఇట్ ఇస్ ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 25కి ఫ్రాక్షన్ వాల్యూ తెలుసుంటే కనుక సింపుల్గా దీన్ని ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు డివైడ్ విత్ 4తో డివైడ్ చేసామనుకో 1200/4 అంటే 300 వస్తుంది. ఇప్పుడేమన్నాడు 300లో 10% ఎంత అన్నాడు. మనకేం తెలుసు, ఇఫ్ యూ రిక్వైర్ 10% ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పెడతాం అంతే కదా. సో ఇట్ బికమ్స్ 30. మనం జనరల్గా ఇఫ్ యూ ఆర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే కనుక ఇలా సింప్లిఫికేషన్ ఏం చేయక్కర్లేదు. వాడు ఏమడిగాడంటే 25% ఆఫ్ 1200 అన్నాడు. అంటే 1200లో 25%. వెన్ వీ రిక్వైర్ 25% మనకు ఫ్రాక్షన్ వాల్యూ మనం ఏం చదివాం, ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 25 ఈజ్ 1/4. అంటే 1200ని 1/4తో మల్టిప్లై చేస్తాం. 1200/4 అంటే ఏమొస్తుంది, 300 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 300. వాడు ఏమన్నాడు 300లో ఇంకో 10% అన్నాడు. 300లో 10% కావాలంటే ఏం చేయాలి, ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పెట్టాలి. సో 300, ఒక 0 తర్వాత డెసిమల్ పెడితే ఇట్ బికమ్స్ 30. సో ద ఆన్సర్ ఈజ్ 30. రైట్. అంటే మనం ఏం చేయాలంటే గో విత్ ద మైండ్ క్యాలిక్యులేషన్. ఇలా పేపర్ పెన్ యూజ్ చేయకుండా యూ హ్యావ్ టు గో విత్ ద మైండ్ క్యాలిక్యులేషన్. రైట్. సో ఇక్కడ 25% అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, 4తో డివైడ్ చేస్తాం. 12/4 అంటే యుల్ గెట్ 3, అంటే 300 మిగిలింది. 300లో 10% అన్నాడు. ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పెడతాం. ఇట్ బికమ్స్ 30. రైట్. డన్. నెక్స్ట్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. choose the program to respond. The next question is just a minute. It's not responding. The next one, right. Now we'll discuss about a problem చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ద నెక్స్ట్ వన్ ఈజ్ వాడేమన్నాడంటే రైట్ హియర్ ఈజ్ ద ప్రాబ్లం చూడండి, నేను చెప్తాను. ద ప్రాబ్లమ్ ఈజ్ 2/5 ఆఫ్ 3/7 ఆఫ్ 1/3 ఆఫ్ అ నంబర్ ఈజ్ 15. ఏమన్నాడు 2/5 ఆఫ్ అండ్ 3/7 ఆఫ్ 1/3 ఆఫ్ a number, 1/3 of a number is 15. Of a number is 15 అన్నాడు. ఏమన్నాడు 2/3 of 3/7 of 1/3 of a number is 15. Then 40% of that number. Then 40% of that number is how much? So what is the information we have? ఏముంది 2/5 of 3/7 of 1/3 of a number. ఆ నెంబర్ ఎంతో మనకు తెలియదు. సో దాట్ నెంబర్ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఏమన్నాడు 15కి ఈక్వల్ అన్నాడు. అయితే ఆ నెంబర్లో 40% ఎంత అన్నాడు. క్వశ్చన్ ఈస్ క్లియర్. సో మనం దీనికి ఏం చేస్తాం, 2/5 అంటే ఏం చేయొచ్చు 2/5. ఆఫ్ అంటే ఏం చేస్తాం మల్టిప్లికేషన్. అండ్ 3/7 అంటే 3/7. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. 1/3 1/3. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. ఒక నంబర్ ఉంది, ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు. రైట్. సో తెలియని నెంబర్ని ఏమనుకుంటే ఎక్స్ అనుకుంటాం. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు వాడేమన్నాడంటే 15 అన్నాడు. సో దీన్ని ఎక్స్పాన్షన్ ఫార్ములా రాస్తే మనకి ఇలా వచ్చింది.
దీన్ని సింప్లిఫై చేస్తే యుల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సింప్లిఫై చేసాం అనుకో వాట్ యుల్ గెట్ 3 గెట్ క్యాన్సిల్ అండ్ ఎనీమోర్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? నో. దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏమైంది మిగిలింది మనకి 2x/35 అంతే కదా. 2x/7 35 ఈజ్ ఈక్వల్స్ టు 15. దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత 15 ఇంటూ 35/2. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత 15 ఇంటూ 35/2. ఇది ఎక్స్ వాల్యూ. ఇప్పుడు మనకేం కావాలి? ఈ ఎక్స్ వాల్యూని సింప్లిఫై చేసామనుకోమ్మా, మనకి ఎప్పుడైనా యాప్టిట్యూడ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఏం సింప్లిఫై చేయొద్దు, అలా ఉంచేసి ద రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఎప్పుడు కూడా కంటిన్యూ అయిపోవాలి. ఎందుకు అనుకుంటే మనకి కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 15 ఇంటూ 35/2. వాడేమన్నాడు ఇందులో 40% కావాలంట. ఇందులో ఈ ఎక్స్ వాల్యూ 40%. సో 40% ఆఫ్ ఎక్స్ అంతేనా. 40% ఆఫ్ ఎక్స్ అంటే 40% అంటే per 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 15 ఇంటూ 35/2. ఇస్ దిస్ క్లియర్? సో ఇప్పుడు ఏం చేద్దాం మనం, 20 ఇందులో 2 టైమ్స్ పోతుంది అండ్ 20 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ పోతుంది. 5 ఇందులో 3 టైమ్స్ పోతుంది. దిస్ గెట్ క్యాన్సిల్. 3 ఇంటూ 35 అంటే 90, 105. దెన్ యూ విల్ గెట్ 105. డన్. దీన్ని సింప్లిఫై చేసాం అనుకో ఏమొస్తుంది 105. దట్ ఈస్ ద ఆన్సర్. ఆన్సర్ అంటే ఏంటి? అది ఎక్స్ వాల్యూ కాదు, అది ఎక్స్ వాల్యూ కాదమ్మా. ఎక్స్ వాల్యూలో 40% అనేది 105. ఇది క్లియర్? మళ్ళీ చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద క్వశ్చన్? 2/5 ఆఫ్ 3/7 ఆఫ్ 1/3 ఆఫ్ అ నంబర్ ఈజ్ 15. అంటే ఒక నెంబర్కి 2/5, 3/7, 1/3 కనుక్కుంటే వాల్యూ ఎంత వచ్చిందంటే 15 వచ్చిందట. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15. వాడేమన్నాడు ఈ ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ ఏదైతే ఉందో అందులో 40% ఎంత అన్నాడు. గాట్ ఇట్. నౌ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీంట్లో 40% అంతా ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్. హౌ విల్ యూ ఫైండ్? 2/5 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, 3/7 అంటే 3/7, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 1/3 ఇంటూ ఈ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు 15 ఇచ్చాడు. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 15 ఇంటూ 35/2 వచ్చింది. సో వాడేమన్నాడు ఇందులో 40% కావాలి. 40% ఆఫ్ ఎక్స్, యాక్చువల్లీ 40% ఆఫ్ ఎక్స్ అంటే 40/100 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 15 ఇంటూ 35/2 వచ్చింది. సో ఇక్కడ ఏమైంది సింప్లిఫై చేసాం అనుకో 22 టైమ్స్ పోతుంది, 25 టైమ్స్ అండ్ దిస్ 3 టైమ్స్, దిస్ టు గెట్ క్యాన్సిల్. 3 ఇంటూ 35 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 105. సో ఆన్సర్ ఆప్షన్లో విల్ గో విత్ ఆప్షన్ ఏ. ద ఆన్సర్ ఈజ్ 105. క్లియర్? డన్. ఇంకేమన్నాడు ద నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? ఏ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దాన్ బీ's ఇన్కమ్. రైట్. ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం. ఏమన్నాడు? ఏ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దాన్ బి ఇన్కమ్. దెన్ బి ఇన్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ఇన్కమ్ ఈజ్. అక్కడ లాజిక్ అండ్ నిన్న ఏం చెప్పాం? ఏస్ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దాన్ బీ's ఇన్కమ్, దెన్ బీ's ఇన్కమ్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఏస్ ఇన్కమ్ అని మాట్లాడాను నిన్న. కానీ ఇక్కడే ఉన్నాడు వీ హ్యావ్ అ ప్రాబ్లం. ఏ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దాన్ బి. ఏస్ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దాన్ బి. గాట్ ఇట్. దెన్ బీ's ఇన్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏస్ ఇన్కమ్ అన్నాడు. అయితే బీ's ఇన్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ఇన్కమ్. సో ఇక్కడ ఏమన్నాడంటే ఏని బీతో కంపేర్ చేసుకుంటే 20% ఎక్కువ ఉందంట. రైట్. అప్పుడు బీని ఏతో కంపేర్ చేసుకుంటే ఎంత ఉంటుంది అని అడిగాడు. ఎంత తక్కువ ఉంటుందని అడగలేదు, ఎంత ఉంటుంది అని అడిగాడు. గాట్ ఇట్. సో మనం ఏం చేస్తాం? ఎజంప్షన్, గో విత్ ఎజంప్షన్. ఇక్కడ ఎవరితో కంపేర్ చేస్తున్నాడంటే ఫస్ట్ వచ్చి ఏని బీతో కంపేర్ చేస్తున్నాడు. ఏ ఈజ్ కంపేరింగ్ విత్ బి. సో మనం ఏమనుకున్నాం? దేంతో కంపేర్ చేసుకుంటే అది 100% అనుకున్నాం. కాబట్టి ఇన్ దిస్ కేస్ ఇఫ్ యూ గో విత్ అజంప్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 100 రూపీస్ అయితే కనుక ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20% మోర్ అన్నాడు కాబట్టి 120 అయింది. గాట్ ఇట్. ఇఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 100 దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 120. గాట్ ఇట్. ఇప్పుడు మనకేమన్నాడు? బి ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ. బిని ఏతో కంపేర్ చేస్తే ఎంత ఉంది అన్నాడు. సో మనం ఏం చెప్పాలి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 100% అయ్యి ఉంటే కనుక వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ బి అంటే బి ఎంత పర్సెంట్ ఉంటుంది అని అడిగాడు. సో ఏ వాల్యూ ఎంత అని తెలుసు మనకి 120 అని తెలుసు. కాబట్టి ఇఫ్ 120 ఈజ్ ఈక్వల్స్ టు 100% దెన్ 100 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్ 100 upon 120.
రైట్. సో మనకి ఇక్కడ 26 టైమ్స్ పోతుంది, 25 టైమ్స్ పోతుంది. దెన్ యూ విల్ గెట్ 500/6. 500/6 పాయింట్స్లో ఉంది కాబట్టి గో విత్ డివిజన్. డివైడ్ చేస్తే 500 డివైడెడ్ బై 6 తీసుకున్నాం అనుకో ఏమవుతుంది, 6 8s 48 and 2 6 3s are 18. దెన్ యూ విల్ గెట్ 0.3. సో బీని ఏతో కంపేర్ చేసుకుంటే ఎంత ఉంది అంటే 83.33% ఉంది. బీని ఏతో కంపేర్ చేసుకుంటే ఎంత ఉంది, ద వాల్యూ ఈజ్ 83.33%. సో ద ఆన్సర్ విల్ గో విత్ 83.33. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే ఏని బీతో కంపేర్ చేసుకుంటే 20% ఎక్కువ ఉంటే కనుక బీని ఏతో కంపేర్ చేసుకుంటే ఎంత పర్సెంట్ ఉంటుందని అడిగడం. సో ఇక్కడ మనం ఏ శాలరీ ఎంత అన్నది మనం ఎజ్యూమ్ చేయలేం. ఎందుకు అంటే బీ శాలరీ తెలిస్తేనే ఏ శాలరీ తెలుస్తుంది, అవునా? అప్పుడు మనం దేంతో కంపేర్ చేస్తున్నట్టు బీతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి మనం లెటస్ గో విత్ ఎజంప్షన్. పర్సంటేజెస్ కాబట్టి బీ వచ్చి 100 రూపీస్ అనుకుందాం. ఒకవేళ బీ 100 రూపీస్ ఉంటే కనుక ఏ ఎంత ఉంటాడు, ఈ దానికి 20% ఎక్కువ ఉంటుందంట. 20% ఆఫ్ 100 ఈజ్ 20, ఎక్కువ కాబట్టి యాడ్ చేస్తాం. సో 100 + 20 దెన్ ఏ ఈక్వల్స్ టు 120. నౌ వీ గాట్ ద శాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ 120 వచ్చింది, బి వచ్చి 100 వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు, ఇఫ్ బీని ఏతో కంపేర్ చేసుకుంటే ఎంత పర్సెంట్ అన్నాడు. నౌ బి ఈజ్ కంపేరింగ్ విత్ ఏతో కంపేర్ చేస్తున్నాడు. సో మనం ఏమనుకుంటాం, దేంతో అయితే కంపేర్ చేస్తున్నామో దాన్ని 100% అని కన్సిడర్ చేస్తాం. ఇన్ దిస్ కేస్ ఏ శాలరీ ఏతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఏ ఈక్వల్స్ టు 100% అయితే బి వాల్యూ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అన్నాడు. సో గో విత్ ఏ ఈక్వల్స్ టు 100%, దెన్ బి ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, 120. ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం, 120. ఏ శాలరీ 120 ఉంది కాబట్టి 120 ఈజ్ ఈక్వల్స్ టు 100%, దెన్ బి ఎంత 100 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్. సో సింప్లిఫై చేస్తాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే యూ విల్ గెట్ 83.33%. గాట్ ఇట్, రైట్. నెక్స్ట్ ఏమన్నాడు, ఏస్ హైట్ ఈజ్ 25% మోర్ దాన్ బీస్ హైట్. అంటే ద సేమ్ ప్రాబ్లం, ఏస్ హైట్ ఈజ్ 25% మోర్ దాన్ బీస్ హైట్. దెన్ బీస్ హైట్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఏస్ హైట్. ఇజ్ ఇట్ క్లియర్? అంటే ఏ వచ్చి బి కన్నా 25% ఎక్కువ ఉంటే బి వచ్చి ఏ కన్నా ఎంత పర్సెంట్ తక్కువ ఉంటాడు అని అడిగాము. తక్కువ ఉంటాడని అడిగాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు, 25% మోర్ అంటే 1/4 లెస్, దెన్ యూ విల్ గెట్ డన్. మనం నిన్న ఇలాంటి ప్రాబ్లం చేసామా, ఏం చేసాం, ఏ శాలరీ 25% మోర్ దాన్ బీ శాలరీ, దెన్ బీ శాలరీ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఏ శాలరీ అని చేసాం, గుర్తుందా? ద సేమ్ ప్రాబ్లం ఇక్కడ ఏస్ హైట్ బీతో కంపేర్ చేసుకుంటే ఎంత ఉందన్నాడు, 25% ఎక్కువ ఉందంట. ఇఫ్ ఏస్ హైట్ ఈజ్ 25% మోర్ దాన్ బీ హైట్. తర్వాత ఏమన్నాడు, బీని ఏతో కంపేర్ చేసుకుంటే హౌ మచ్ పర్సెంట్ ఇట్ ఈస్ లెస్. ఆబ్వియస్గా వీడిది ఎక్కువ ఉంది కాబట్టి బీది తక్కువే ఉంటుంది. మనం మాన్యువల్గా చేయాలంటే ఎలా చేస్తాం, ఇక్కడ బీతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి మనకి బీ హైట్ తెలియదు. బీ ఈజ్ ఈక్వల్స్ టు 100 అయితే కనుక ఏ ఈక్వల్స్ టు ఎంత ఉంటాడు, 125 ఉంటాడు, ఎందుకంటే 25% ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ ఏమన్నాడు, బీని ఏతో కంపేర్ చేస్తున్నాడు. ఇఫ్ ఏ వాల్యూ ఎంత వస్తే మనకి 125 ఈజ్ ఈక్వల్స్ టు 100% అయ్యి ఉంటే కనుక బీ వాల్యూ ఎంత, 100 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్. గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్, 100 × 100/125, అవునా? సో 25 4s are 25 5s are ఇది ఇందులో 20, దెన్ యూ విల్ గెట్ 80. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ బీని ఏతో కంపేర్ చేసుకుంటే 80% ఉన్నాడు. ఎంత తక్కువ ఉన్నాడు అంటే 20కి 100కి 80కి డిఫరెన్స్ ఎంత ఉంది, 20% ఇట్ ఈజ్ లెస్ అని తీసుకుంటాం. అలా కాకుండా ఇఫ్ యూ వీ హ్యావ్ అ డైరెక్ట్ ఫార్ములా ఏంటి మనకి, x/100 ± x × 100. యాక్చువల్లీ బేసిక్ ఫార్ములా దిస్ వన్. ఇప్పుడు మనకి ఏం కావాలి, ద వాల్యూ షుడ్ బి లెస్ కావాలి, తగ్గించాలి అంటే యూ హ్యావ్ టు గో విత్ ఎడిషన్ ఇన్ డినామినేటర్ వేర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ అంటే వాడు ఇచ్చిన వాల్యూ 25% అనమాట. సో దాంట్లో వేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఏమైందంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ బీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ 100లోంచి తీసేస్తే వచ్చింది. ఎందుకంటే ఏ వాల్యూ 100% అంటే బీ వాల్యూ 80% ఉంది. ఎంత తక్కువ ఉంది, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అంటే 80 - 100, దెన్ యూ విల్ గెట్ 20.
అదే ఈ ఫార్ములా వేసుకుంటే డైరెక్ట్గా 20% వస్తుందమ్మా. చూడండి, x ఈక్వల్స్ టు 25 అని అడగండి. 25 అపాన్ 100 ప్లస్ 25 అంటే ఎంత? 125 ఇంటూ 100. సో ఇది మనకి ఏమవుతుంది? 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది ఇందులో 20 టైమ్స్. దో ద రిజల్ట్ ఈజ్ 20%. ఇట్ ఈస్ లెస్. ఎంత తక్కువ అంటే డైరెక్ట్గా వీ కెన్ గెట్ అ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20%. ఈజ్ ఇట్ క్లియర్? ఈ ఫార్ములా మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్దర్గా చాలా ప్రాబ్లమ్స్ని అది యూస్ చేసి సాల్వ్ చేస్తాం. గాట్ ఇట్? ద నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ మనకి? ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 20% ఆఫ్ ద లార్జర్ నెంబర్. ఇఫ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ 20, దెన్ ఫైండ్ ద లార్జర్ నెంబర్ ఈజ్. ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయేమో. ఆ టూ నెంబర్స్ ఏమనుకుందామంటే విల్ గో విత్ ఎక్స్ అండ్ వై. వారెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 20% ఆఫ్ ద లార్జర్ నెంబర్. లార్జర్ నెంబర్లో 20% ఉందంట. ఇఫ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ 20, దెన్ ఫైండ్ ద లార్జర్ నెంబర్. సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం? వీ హ్యావ్ అ టూ నెంబర్స్, గో విత్ ఎక్స్ వై. టూ నెంబర్స్ ఉన్నాయి, ఎక్స్ అండ్ వై. వాడేమన్నాడంటే ద డిఫరెన్స్ అంటే ఏంటి ఇక్కడ మనకి? ద డిఫరెన్స్ మీన్స్ యూ హ్యావ్ టు టేక్ అ సబ్ట్రాక్ట్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్. అంటే హియర్ ఇస్ ద లెటెస్ట్ కన్సిడర్ టూ నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం, ఎక్స్ అండ్ వై. వాడేమన్నాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే కనుక లార్జర్ నెంబర్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్కి 20% ఉంది. 20% ఆఫ్ ఎక్స్ ఉందట. అంటే ఎక్స్ వాల్యూలో 20%. 20% ఆఫ్ ఎక్స్. ఇది విషయం. ఇంకా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటండి? వై వాల్యూ ఇచ్చేసాడు. ద వాల్యూ ఎంత అన్నాడు? ద వాల్యూ ఈజ్ 20. వై వాల్యూ ఎంత? ఎందుకంటే ద స్మాలర్ నెంబర్ 20. ఇఫ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ 20 అని ఇచ్చాడు కాబట్టి ఇది ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేస్తే విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 20% ఆఫ్ అంటే ఎక్స్ అంటే ఎక్స్ బై 5. వై 20% అంటే 20/100 ఇంటూ ఎక్స్. 20/100 అంటే ద వాల్యూ ఈజ్ 1/5. 1/5 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ బై 5. రైట్. ఈ 20ని అటువైపు తీసుకెళ్ళి ఈ వాల్యూని ఇటువైపు తీసుకొద్దాం. ఏమవుతుంది? ఎక్స్ మైనస్ ఎక్స్ బై 5 ఈజ్ ఈక్వల్స్ టు 20. దాన్ యుల్ గెట్ 4x/5 ఈజ్ ఈక్వల్స్ టు 20. దాన్ యుల్ గెట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇందులో 5 టైమ్స్ పోతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ 25. సో ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి? 25. ఎక్స్ అంటే మనం అనుకున్నాం లార్జర్ నెంబర్ అనుకున్నాం. ఇది 25 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 20. ఈజ్ ఇట్ క్లియర్? సో ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు లార్జర్ నెంబర్ ఎంత ఉందంటే 25 ఉంది. అలా కాకుండా వాడేమన్నాడు? ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్, కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే కనుక ఆన్సర్ ఆప్షన్ చూసుకుని సాల్వ్ చేసేయచ్చమ్మా. ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. మనకి స్మాలర్ నెంబర్ ఇచ్చాడు అండ్ లార్జర్ నెంబర్లో 20% అన్నాడు. ద డిఫరెన్స్ 20కి ఈ లార్జర్ నెంబర్కి డిఫరెన్స్ ఏంటంటే లార్జర్ నెంబర్లో 20% అన్నాడు. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఆన్సర్ ఆప్షన్ ఏ తీసుకుందాం. ఏ తీసుకుంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకి 25 ఇచ్చాడు. రైట్. సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ 25లో 20% ఎంత చూద్దాం. 25లో 20% కావాలంటే ఏం చేయాలి? 25 వీ రిక్వైర్డ్ 20%. 20%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/5. అవునా? సో ఆన్సర్ ఆప్షన్ ఏ తీసుకుని అందులో 20% ఎంతో చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అంటే ఎంత? 25 ఇంటూ 1/5. ఇది ఇందులో ఎంత వచ్చింది? 5 వచ్చిందమ్మా. రైట్. ఇది 20%. ఇప్పుడు ఏం చేయాలంటే వాడిచ్చిన నెంబర్కి అదే ఆన్సర్ ఆప్షన్ మనం ఏం తీసుకున్నాం? 25 తీసుకున్నాం అండ్ వాడిచ్చిన నెంబర్ 20. ఇందులో 5% ఎంత వచ్చిందంటే 5 వచ్చింది. అప్పుడు ఏంటంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే దీనికి ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. సో 25 మైనస్ 20 యూ విల్ గెట్ 5. కండిషన్ సాటిస్ఫై అయింది. సో 25 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్ అని తీసుకుంటాం. అదే మనం 50కి తీసుకుందాం. 50కి తీసుకున్నాం అనుకో ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేమన్నాడు? లార్జర్ నెంబర్ 50 అయ్యుంటే మనకు ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్ ఎలా వస్తుందంటే మేబీ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనుకొని మనం ప్రాబ్లం స్టార్ట్ చేస్తాం. అవునా? ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ఒకవేళ 50 అనేది రైట్ ఆన్సర్ అయ్యుంటే సో 50లో మనకి 20% కావాలి. 20% ఆఫ్ 50 అంటే ఏం చేయాలి? 20% మీన్స్ ద ఫ్రాక్షన్ వాల్యూ ఈజ్ 1/5. సో 1/5తో మల్టిప్లై చేసానికి ఏం వస్తుంది? మనకి 10 వస్తుంది. అంటే ద వాల్యూ ఇక్కడ 10 రావాలి. అవునా? సో ఇది లార్జర్ నెంబర్ 50 అయ్యి ఉంటే కనుక 20% అంటే ఎంత వచ్చింది? 10 వచ్చింది. అండ్ స్మాలర్ నెంబర్ వాడు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే దీనికి ఈక్వల్ అవ్వాలి. దట్ ఈస్ ద క్వశ్చన్. సో 50 మైనస్ 20 యూ విల్ గెట్ 30. ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి 50 ఈజ్ ద రాంగ్ ఆన్సర్.
రైట్. ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే మేబీ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని తీసుకుని సబ్స్టిట్యూట్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ మాన్యువల్గా చేస్తే కాంప్లికేషన్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తామంటే ఆన్సర్ ఆప్షన్ తీసుకెళ్ళి క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అది మనకు రావాలి. అది ఎలా వస్తుందంటే కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తేనే మేబీ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దీన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ ద క్వశ్చన్లో క్లారిటీ ఉండాలి. క్వశ్చన్ ఏమన్నాడంటే ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. వీ డోంట్ నో దట్ 2 నెంబర్స్, లెట్ us కన్సిడర్ ఎక్స్ అండ్ వై. ఆ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్, రెండింటి మధ్య తేడా ఎంత ఉందంటే డిఫరెన్స్ చేస్తే ఈ లార్జర్ నెంబర్ ఎక్స్లో 20% ఉందంట, అంటే 20% ఆఫ్ ఎక్స్ ఉందంట. ఇది ఈక్వేషన్. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీని వాల్యూ 5 అని ఇచ్చాడు, 20 అని ఇచ్చాడు. ద స్మాలర్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి లార్జర్ నెంబర్ కావాలి, ఈజ్ ఈక్వల్స్ టు 20% ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్ వాల్యూ కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఆన్సర్ ఆప్షన్ తీసుకెళ్ళి ఈ ఎక్స్ వాల్యూకి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంత ఉంది, 25 ఉంది. కాబట్టి ఒకవేళ ఎక్స్ వాల్యూ 25 అయ్యి ఉంటే, ఇట్స్ అజంప్షన్, రైట్ ఆర్ రాంగ్ మనకు తెలీదు. ఒకవేళ ఎక్స్ వాల్యూ 25 అయి ఉంటే ఇక్కడ మనకి ఏం కావాలి, ఈ 25లో 20% కావాలి, 20% ఆఫ్ ఎక్స్, అంతే కదా. 20% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, అదర్వైజ్ ఎలా అన్నా సాల్వ్ చేయొచ్చు. ఎక్స్ వాల్యూ ఏమనుకున్నాం, 25 అనుకున్నాం. కాబట్టి 20% అంటే per 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. ఎక్స్ వాల్యూ మనం ఏమనుకున్నాం, 25 అనుకున్నాం, వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇందులో 4 టైమ్స్ పోతుంది, ఇది ఇందులో 5 టైమ్స్ పోతుంది. ద రిజల్టెంట్ ఈజ్ 5. అంటే ఈజ్ ఈక్వల్స్ టు 5 రావాలి. మనం అనుకున్న దానిలో నుంచి వాడిచ్చిన వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేసేస్తే వాల్యూ 5 రావాలి. సో 25 మైనస్ 25 సాటిస్ఫై అయింది. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని తీసుకుంటాం. అదే 50 తీసుకున్నాం అనుకోండి, సాటిస్ఫై అవ్వదు. ఎందుకంటే ఇఫ్ యూ కన్సిడర్ ఎక్స్ ఈక్వల్స్ టు సెకండ్ ఆప్షన్ 50 తీసుకున్నాం అనుకో, 50లో 10% అంటే ఎంత 5, 20% అంటే ఎంత 10, అవునా. సో 50 మైనస్ వాడిచ్చిన 20 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొస్తుంది, యాక్చువల్లీ 30 వస్తుంది. కానీ ఏం రావాలి, 10 రావాలి. సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ సాటిస్ఫై అయింది కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 25. దట్ మీన్స్ ద లార్జర్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అని తీసుకుంటాం. ఈజ్ ఇట్ క్లియర్? డన్. ద నెక్స్ట్ వన్, 2 నెంబర్స్ ఆర్ 20% and 30% లెస్ దాన్ ద థర్డ్ నెంబర్. ఒకసారి క్వశ్చన్ చూడండి. 2 నెంబర్స్ ఆర్ 20%, 30% లెస్ దాన్ ద థర్డ్ నెంబర్. Then the percentage of which second number is less than the third number is. సో సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ కన్నా ఎంత తక్కువ ఉంది అని అడిగాము. ద 2 నెంబర్స్ ఆర్ 20%, 30% లెస్ దాన్ ద థర్డ్ నెంబర్. యా, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. ఏమున్నాయి, ఏ, బి, సి అని 3 నెంబర్లు ఉన్నాయి, అవునా. నౌ 3 నెంబర్లలో దేంతో కంపేర్ చేసుకోడు, ద 2 నెంబర్స్ ఆర్ 20%, 30% లెస్ దాన్ ద థర్డ్ నెంబర్. అంటే ఏని బితో కంపేర్ చేసుకుంటే 20% తక్కువ ఉందంట, అండ్ బిని సితో కంపేర్ చేసుకుంటే 30% తక్కువ ఉందంట. అది విషయం. నౌ వెన్ ద పర్సంటేజ్ ఆఫ్ విచ్ సెకండ్ నెంబర్ ఇస్ లెస్ దెన్ ద థర్డ్ నెంబర్. అంటే సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ కన్నా ఎంత తక్కువ ఉంది అని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలమ్మా. క్వశ్చన్ అర్థం చేసుకుంటేనే వీ కెన్ ఏబుల్ టు సాల్వ్, లేదంటే కొంచెం కష్టం అవుతుంది. గాట్ ఇట్, డన్. ఇప్పుడు మనం ఏమనుకుందాం, ఫస్ట్ ఇది ఏని సితో కంపేర్ చేసుకోడు, అండ్ బీని కూడా సితోనే కంపేర్ చేశాడు. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ఎంతో తెలియదు కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ కాబట్టి మనం ఏం చేద్దాం, సిని 100 అనుకుందాం. సిని అంటే ఏది తెలియదు దేంతో కంపేర్ చేసుకున్నా దాన్ని 100 అనుకుందాం. సో ఒకవేళ సిని 100 అనుకుంటే కనుక ఏ వాల్యూ ఎంత అవుద్ది, ఈ 100లో 20% తక్కువ. 100లో 20% అంటే ది వాల్యూ ఇస్ 20, తక్కువ అంటే ఏం చేయాలి, తీసేయాలి. సో ఇట్ బికమ్స్ 80. సో ఇది 30% తక్కువ. 100లో 30% అంటే 30 తీసేస్తే ఎంత వస్తుంది, 70. గాట్ ఇట్. ఇప్పుడు ఏమన్నాడు, దెన్ ద పర్సెంట్ ఆఫ్ విచ్ సెకండ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ థర్డ్ నెంబర్. అంటే సెకండ్ నెంబర్ ఇది దీనికన్నా ఎంత తక్కువ ఉంది, థర్డ్ నెంబర్తో కంపేర్ చేసుకుంటే హౌ మచ్ పర్సెంట్ ఇట్ ఈస్ లెస్ అన్నాడు, అంతే కదా. దీంతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి 100 ఈజ్ ఈక్వల్స్ టు 100%, దాన్ 70 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్. 100% 100 అయితే 70% 70 అవుతుంది. దెన్ వాట్ హ్యాపెన్, థర్డ్ నెంబర్, దెన్ ద పర్సెంటేజ్ ఆఫ్ విచ్ సెకండ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ థర్డ్ నెంబర్.
సెకండ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ అండ్ ఇది దీనికన్నా ఎంత తక్కువ ఉంది అని అడిగాడు. ఇట్స్ 30% లెస్ ఆర్ ఫస్ట్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ సెకండ్ నెంబర్ ఏమో మేబీ. హౌ మచ్ పర్సెంట్ రైట్. సో ఏమన్నాడంటే వాడు ఇక్కడ సి వాల్యూ తెలిసింది, బి వాల్యూ తెలిసింది, ఏ వాల్యూ తెలిసింది. ఇది ఫస్ట్ నెంబరు, ఇది సెకండ్ నెంబరు, ఇది థర్డ్ నెంబర్ అవునా. నా వాట్ ఈస్ ద క్వశ్చన్? దెన్ ద పర్సెంట్ ఆఫ్ విచ్ సెకండ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ థర్డ్ నెంబర్. ద పర్సెంట్ ఎంత తక్కువ ఉంది థర్డ్ నెంబర్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ నెంబర్ ఎంత తక్కువ ఉంది అని అడిగాడు, అంతే కదా. సో ఇక్కడ దీంతో కంపేర్ చేస్తున్నాడు, సితో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి దేంతో అయితే కంపేర్ చేస్తామో దాన్ని ఎప్పుడు కూడా 100% అని అనుకుంటాం. సో 100 ఈజ్ ఈక్వల్స్ టు 100% అయ్యి ఉంటే కనుక 70 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్? గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్. 70 ఇంటూ 100/100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 70%. ఎంత పర్సెంట్ తక్కువ ఉంది? 30% ఇట్ ఈస్ లెస్. ఎంత పర్సెంట్ తక్కువ ఉందండి అని తీసుకుంటాం? 30% ఇట్ ఈస్ లెస్. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చాడు. యాక్చువల్లీ ద క్వశ్చన్ ఈజ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దాన్ సెకండ్ నెంబర్ అయి ఉంటుంది క్వశ్చన్. ఒకవేళ చూడండి ఇక్కడ కంపారిజన్ దీనికి దేనికి ఇచ్చాడు అనుకో, ఫస్ట్ నెంబర్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దాన్ సెకండ్ నెంబర్, లేదంటే సెకండ్ నెంబర్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఫస్ట్ నెంబర్ అలా తీసుకున్నాం అనుకో. ఇక్కడ వాడేమన్నాడంటే ఇఫ్ సెకండ్ నెంబర్ is how much percent less than first number ఇలా అడగడం అన్నాడు. సెకండ్ నెంబర్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఫస్ట్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ నెంబర్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ నెంబర్ ఎంత తక్కువ, ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది అని అడిగాడు. సో ఫస్ట్ నెంబర్ అంతా మనకి 80, దీంతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఇది 100% అయ్యి ఉంటే కనుక సెకండ్ నెంబర్ ఎంత 70 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్. సో 70 ఇంటూ 100/80 ఇలా తీసుకుంటాం. సో వాట్ హ్యాపెండ్ హియర్? 0 గెట్ క్యాన్సిల్ అండ్ 4 ఇందులో 2 టైమ్స్ పోతుంది, 4 ఇందులో 25 టైమ్స్ పోతుంది. సో 25 ఇంటూ 7 అంటే ఎంత వస్తుంది? 175/2 కాబట్టి డివైడెడ్ బై 2 అంతేనా. 2 8s are 16 and 1 2 7s are 14 1.5 అంటే 87.5 ఉంది. ఎంత తక్కువ ఉంది అంటే 100కి ఇది ఎంత తక్కువ ఉంది మనకి? ఇక్కడ 12.5 అంతేనా. 12.5% ఇట్ ఈస్ లెస్. యాక్చువల్లీ ఇక్కడ విచ్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ఫస్ట్ నెంబర్? ద క్వశ్చన్ ఈజ్ థర్డ్ నెంబర్ కదా, ఫస్ట్ నెంబర్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ నెంబర్ ఎంత తక్కువగా ఉంది అని అడిగాడు. సో ఎంత తక్కువగా ఉందంటే వాల్యూ ఈజ్ 12.5%. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే సి క్లియర్ క్వశ్చన్ ఒకసారి చూడమ్మా. క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ? Yes, two numbers are 20% and 30% less than the third number. Then the percentage of which second number is less than the first number. Actually the question is third number కాదు, ఫస్ట్ నెంబర్ అది. సో ఎంత పర్సంటేజ్ తక్కువ ఉంది సెకండ్ నెంబర్ ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే ఎంత తక్కువ ఉంది అని అడిగాడు. సో ఇక్కడ మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏని సితో కంపేర్ చేసి చెప్పాడు, బీని కూడా సితో కంపేర్ చేసి చెప్పాడు. సో సితో కంపేర్ చేసి చెప్పాడు కాబట్టి మనం ఏమనుకుందాం అంటే సి ఈజ్ ఈక్వల్స్ టు 100 అనుకుందాం. ఎందుకు 100 అనుకుందాం అంటే పర్సంటేజ్ అన్నప్పుడు ఖచ్చితంగా 100కే కంపేర్ చేయాలి, ఎందుకంటే వచ్చిందాన్ని మళ్ళీ పర్సంటేజ్లో కన్వర్ట్ చేయక్కర్లేదు. కాబట్టి సి ఒకవేళ 100 అయ్యి ఉంటే కనుక బి ఎంత అవుతుంది? 30% తక్కువ ఉంది, దట్ మీన్స్ 70. ఏ ఎంత ఉంటుంది? 20% తక్కువ ఉంది, దట్ మీన్స్ 80. అవునా. ఇప్పుడు వాడేమన్నాడు? ఈ బిని ఏతో కంపేర్ చేసుకుంటే ఎంత పర్సంటేజ్ తక్కువ ఉంది అని అడిగాడు. అంటే సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో కంపేర్ చేసుకుంటే ఎంత పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అని అడిగాడు. ఇప్పుడు ఏమన్నాడు? దీన్ని బిని ఏతో కంపేర్ చేస్తున్నాడు. అవునా, ఏతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే ఏ వాల్యూ అంతా 80 ఈక్వల్స్ టు 100% అయ్యి ఉంటే కనుక బి వాల్యూ అంతా 70 ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్? గాట్ ఇట్? సింప్లిఫై చేసామనుకో 70 ఇంటూ 100/80 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 87.5% ఉంది. ఎంత పర్సెంట్ తక్కువ ఉందంటే 100లోని సబ్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ 12.5%. ఇట్ ఈస్ లెస్, తక్కువ ఉంటుంది అని చెప్తాం. రైట్, డన్. ద నెక్స్ట్ వన్, a person spends 20% of his income and saves 500 per month then his income expenses is అంటే వాడి ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు పెడుతున్నాడు అని అడిగాడు, అంతేనా.
రైట్. ఎ పర్సన్ స్పెండ్స్ 20%, అంటే ఏ అనేవాడు శాలరీ అనుకుందాం. వీడి శాలరీలో వాడు ఏం చేశాడంటే 20% ఖర్చు పెట్టాడు, ఎక్స్పెండిచర్. అండ్ ఎంత మిగిలిందంటే 1500 రూపీస్ వాడి దగ్గర మిగిలింది. అయితే ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఎంత అంటే ఇక్కడ వెరీ సింపుల్గా చెప్పాలంటే 20% వాల్యూ ఎంత అని అడిగాడు అంతే. చూడండి ఏమవుతుంది ఇక్కడ మనకి ఏ శాలరీ ఉంది, ఏ శాలరీలో 20% ఖర్చు పెట్టాడంట. 20% ఖర్చు పెట్టాడంటే డెఫినెట్గా ఏమవ్వాలి, ఇంకా రెస్ట్ ఆఫ్ ద 80% సేవింగ్స్ చేసి ఉండాలి, అంతేనా. 20% ఖర్చు పెట్టాడంటే మిగిలింది ఎంత ఉంటుంది, 80% సేవింగ్ చేసి ఉండాలి. సో ఈ 80% అని వాల్యూ మనకి ఇవ్వకుండా ఎంత మిగిల్చాడంటే 1500 మిగిలింది అని చెప్పాడు, అవునా. 1500 మిగిలింది అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, దాట్ 80% ఈజ్ ఈక్వల్స్ టు 1500 అని తీసుకుంటాం. ఇప్పుడు మనకేం అడిగాడు, వాట్ ఈస్ ద ఎక్స్పెన్సెస్ ఖర్చు ఎంత అని అడిగాడు. వెరీ సింపుల్గా మనం ఏం చేయాలంటే, ఇఫ్ 80% ఈజ్ ఈక్వల్స్ టు 500 అయ్యి ఉంటే 1500 అంటే 20% ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, ఇలా అన్న చేయొచ్చు. ఇదైతే షార్ట్ కట్. అప్పుడు ఏమవుతుంది మనకి 20 ఇంటూ 1500 అపాన్ 80, ఇందులో 4 టైమ్స్ పోతుంది. 4 3s are 12 అండ్ 3 మిగులుతుందా, 4 3s are 12, 3 అండ్ 30 అంటే 4 5 4 6 4 7s are 28, ఇంకో 2 మిగిలింది, 4 5s are 20, దెన్ 20% ఈజ్ ఈక్వల్స్ టు 375. వాడు ఎక్స్పెన్సెస్ అంటే 375 అని చెప్పచ్చు. ఇది మాన్యువల్గా చేయాలంటే వాడు ఏమనుకుంటాం, వాడి శాలరీ ఎక్స్ అనుకుంటాం. ఆ ఎక్స్లో వాడు ఏం చేస్తాడు, 20% ఎక్స్పెన్సెస్ అంట. అండ్ 20% అంటే 20% ద ఫ్రాక్షన్ వాల్యూ ఇస్ 1/5, అంటే x/5 వచ్చి వాడి ఎక్స్పెన్సెస్ అండ్ ప్లస్ ఇంకా ఎంత మిగిలింది మనకి 1500 మిగిలింది. ఎలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, వాడి శాలరీ ఎంత ఫైండ్ అవుట్ చేసి అందులో 20% ఎంత అనేది చెప్పాలి మనం, అవునా. సో దీన్ని ఎలా సాల్వ్ చేసాం మనకి ఏమొస్తుంది, ఎక్స్ దీని మైనస్ x/5 ఈజ్ ఈక్వల్స్ టు 1500 అండ్ వాట్ విల్ గెట్ 4x/5 ఈజ్ ఈక్వల్స్ టు 1500 అండ్ x ఈక్వల్స్ టు 1500 ఇంటూ 5 అపాన్ 4. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, వాడి శాలరీ వస్తుంది. ఆ శాలరీలో ఇది ఎక్స్ అనేది వీడి శాలరీ, అవునా. ఈ శాలరీలో 20% కావాలి, అంటే 1500 ఇంటూ 5 అపాన్ 4 ఇంటూ 20% అండ్ 20 అపాన్ 100. 2 zeros గెట్ క్యాన్సిల్ అండ్ 4 ఇందులో 5 టైమ్స్ పోతుంది, 5 5 25, 25 ఇంటూ 15. సో 25 ఇంటూ 15 ఎంత వస్తుంది మనకి, 250 ప్లస్ 125 375 వస్తుంది, అంతేనా. సో వాడి ఎక్స్పెండిచర్ ఎంత అని అడిగితే ద వాల్యూ ఈజ్ 375 ఈజ్ ద ఆన్సర్. వాడికి ఖర్చు ఎంత పెట్టాడు, వాడికి వచ్చిన జీతంలో ఖర్చు ఎంత పెట్టాడంటే మనకి ఎంత వచ్చింది, 375 ఈజ్ ద ఎక్స్పెండిచర్. డన్. రైట్. ద నెక్స్ట్ వన్ ఏమన్నాడు, ఎ మ్యాన్ స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్, 20% ఆన్ రెంట్, 5% on entertainment and 5% on traveling and he is left with 8000, then his salary is అనడం. నిన్న మనం ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్ డిస్కస్ చేసాం, ద సేమ్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద థింగ్, ఎ మ్యాన్ స్పెండ్స్ 30% ఆన్ ఫుడ్, అంటే 30% ఆన్ ఫుడ్ అండ్ 20% ఆన్ రెంట్, 20% on rent and 5% on entertainment, 5% on entertainment and 5% on traveling, right, on traveling, and he is left with 8000 and he is left with 8000, ఇంకా 8000 మిగిలిందంట. అయితే దెన్ హిస్ శాలరీ ఈజ్, అయితే వాడి శాలరీ ఎంత అని అడిగాడు. సో మనం జనరల్గా ఏం చేస్తాం, వీడి శాలరీ ఎక్స్ అనుకుంటాం, ఎక్స్లో 30% అంటే ఏం చేస్తాం మనం, 30% ఆఫ్ ఎక్స్ మీన్స్ 30/100 ఇంటూ ఎక్స్ ప్లస్ 20% ఆన్ రెంట్ అంటే 20x అపాన్ 100 ప్లస్ 5% ఆన్ ఎంటర్టైన్మెంట్, దట్ మీన్స్ 5x/100 ప్లస్ 5% ఆన్ ట్రావెలింగ్, 5% ఆఫ్ ట్రావెల్ అంటే 5x/100 ప్లస్ ఇంకా ఎంత మిగిలింది, 8000 మిగిలిందంట, ఇంకా 8000. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ శాలరీ ఎక్స్. ఇలా తీసుకుంటాం. ఇలా తీసుకుని దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద రిజల్ట్.
ఎంత వస్తుంది మనకి, వాట్ ఈస్ ద వాల్యూ హియర్, 20, 30, 50, 60 అంతేనా. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఇవన్నీ యాడ్ చేస్తే 60x/100 ప్లస్ 8000. సో 0 0 గెట్ క్యాన్సర్, ఇది 3 టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. 5x ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు ఏమవుతుంది, మనం దీన్ని 3x/5 మిగిలింది. x ఈక్వల్స్ టు 3x/5 ప్లస్ 8000 రైట్. సో దీన్ని ఇటువైపు తీసుకొచ్చాం అనుకో, x మైనస్ 3x/5 ఈజ్ ఈక్వల్స్ టు 8000. దెన్ ద వాల్యూ ఆఫ్ x అంటే ఏమొస్తుంది మనకి, 2x/5 ఈజ్ ఈక్వల్స్ టు 8000 అండ్ ఇందులో 4000 టైమ్స్ పోతుంది. 4000 ఇంటూ 5 అంటే x ఈక్వల్స్ టు 20,000. ఎక్స్ అని ఏమనుకున్నాం అంటే వాడి శాలరీ అనుకున్నాం. సో మాన్యువల్గా చేస్తే ఇలా వస్తుందమ్మా. అలా కాకుండా ఇఫ్ యూఆర్ క్లియర్, మనకి ఏమైంది, 30% ఖర్చు పెట్టాడు, 20% ఖర్చు పెట్టాడు, 5%, 5%, ఇవన్నిటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది, ఇది 50, 60% ఖర్చు పెట్టేశాడు. అవునా, 60% ఖర్చు పెట్టేశాడు అంటే ఇంకా వాడి దగ్గర రిమైనింగ్ ఎంత ఉండాలి, 40% ఉండాలి. ఇఫ్ 40% ఉంటే కనుక ఈ 40%లో వాడి దగ్గర అమౌంట్ ఎంత ఉంది, 8000 ఉంది. అవునా, ఇఫ్ 40% ఈజ్ ఈక్వల్స్ టు 8000 అయ్యి ఉంటే వాడిది ఎప్పుడు కూడా వాడి శాలరీ, ఫుల్ శాలరీ ఎంత అనుకుంటాం మనం, 100% అనుకుంటాం. కాబట్టి 100% ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, గో విత్ సింప్లిఫికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకో డైరెక్ట్గా వాల్యూ వచ్చేస్తుంది. వాట్ ఈస్ దాట్, 100 ఇంటూ 8000/40 అంతేనా. 0 0 గెట్ క్యాన్సిల్, ఇందులో 2 టైమ్స్ పోతుంది. సో 200 ఇంటూ 100 అంటే యూ విల్ గెట్ 20,000. దాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ దట్ గై. అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ, వాడు ఖర్చు పెట్టేసిన తర్వాత 30% దేనికో ఖర్చు పెట్టాడు, 20% దేనికో ఖర్చు పెట్టాడు, అంటే 30 + 20 అంటే 50, ఇంకో 5% దేనికో ఖర్చు పెట్టాడు 55, అండ్ అదర్ 5% ఆన్ ట్రావెలింగ్, దాన్ని విల్ గెట్ 60. అంటే వాడు టోటల్ శాలరీలో 60% ఖర్చు పెట్టేశాడు. కాబట్టి ఇంకా ఎంత మిగిలింది మనకి, 40% మిగిలింది. అవునా, కానీ అక్కడ వాడు పర్సంటేజ్ 40% మిగిలింది అనకుండా మిగిలిన అమౌంట్ వచ్చి 8000 అన్నాడు. సో మనం ఏమనుకుంటామంటే దట్ 40% ఈజ్ ఈక్వల్స్ టు, ఎందుకంటే మిగిలిన పర్సంటేజ్ ఎంత ఉందంటే 40% మిగిలింది, దట్ 40% ఈజ్ ఈక్వల్స్ టు 8000 అయ్యి ఉంటే కనుక వీడి టోటల్ శాలరీ ఎంత అవ్వాలి, 100% అవ్వాలి. సో 100% ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్, గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్, 100 ఇంటూ 8000/40, దెన్ యూ విల్ గెట్ 20,000 రైట్. డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, a man spends 35% of his income on food, 25% on child education and 80% of the remaining on rent. What percent of his income he is left with? అంటే వాడి ఇన్కమ్లో ఇంకా ఎంత పర్సంటేజ్ మిగిలింది అని అడిగాడమ్మ. ఏమన్నాడు, యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాంప్లికేటెడ్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ ఆర్ క్లియర్ విత్ ద క్వశ్చన్. ఇది అజ్యూమ్ చేసుకుని సాల్వ్ చేస్తాము. అజ్యూమ్ ఇన్ ద సెన్స్ మనకి, ఎందుకంటే ప్రీవియస్ ప్రాబ్లంలో ఇంకా వాడికి 8000 మిగిలింది అని చెప్పాడు కాబట్టి ఆ 8000 ఈజ్ ఈక్వల్స్ టు 40% అని తీసుకుంటే అండ్ 100% ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, డన్. ఎ మ్యాన్ స్పెండ్స్, ఇప్పుడు వాడేం చేస్తాడంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఎందుకంటే అజ్యూమ్ చేసుకుని సాల్వ్ చేస్తాం. ఏ శాలరీ ఉంది, వీడి శాలరీ ఎంతో కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి 100 రూపీస్ అనుకుందాం. ఎందుకు 100 అనుకున్నా, డైరెక్ట్గా పర్సెంటేజ్ వచ్చేస్తుంది. వాడేమన్నాడంటే ఈ 100లో 35% అంటే 35 రూపీసే కదా. సో 35 రూపీస్కి వాడు ఫుడ్కి పెట్టాడు అండ్ 25 ఆన్ చైల్డ్ ఎడ్యుకేషన్, 25 రూపీస్ ఎడ్యుకేషన్ పెట్టాడు. అవునా, అంటే ఎంత ఖర్చు పెట్టాడు, 30 అంటే 60 రూపీస్ ఖర్చు పెట్టేశాడు. వాడు 100 రూపీస్లో 60 ఖర్చు పెట్టాడు. ఇంకా ఎంత మిగిలింది, ఈ 100 రూపీస్లో 60 ఖర్చు పెడితే కనుక ఇంకా వాడి దగ్గర 40 రూపీస్ మిగిలింది. అవునా, ఈ 40 రూపీస్లో 80% దేనికి ఖర్చు పెట్టాడు, రెంట్కి ఇచ్చాడంట. ఈ 40 రూపీస్లో 80% అంటే 40 ఇంటూ 80/100 అంటే 0.0004 8 32. అంటే 40 రూపీస్లో వాడు రెంట్కి ఎంత కట్టేశాడంటే 30 రూపీస్ పే చేసేసాడు. సో ఇంకా వాడి దగ్గర ఎంత ఉంది, 8 రూపీస్ ఉంది, అంతే కదా. అంటే వాడేమన్నాడంటే ఇంకా వాడి దగ్గర ఎంత పర్సంటేజ్ మిగిలింది అన్నాడు. సో మనం ఇక్కడ 100 రూపీస్ తీసుకున్నాం కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ సే దిస్ ఈజ్ ద పర్సంటేజ్. ఇది పర్సంటేజ్ అని డైరెక్ట్గా చెప్పేయచ్చు. సో దిస్ మోడల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మోడల్ చూడండి ఒకసారి.
ఏమంటే అంత ఎజంప్షన్లో చేసేస్తాము. ఒకవేళ ఏ శాలరీ 100 రూపీస్ అయ్యి ఉంటే కనుక ఈ 100లో 35 రూపీస్ ఫుడ్కి పెట్టాడు అండ్ 25 రూపీస్ ఎడ్యుకేషన్కి పెట్టాడు. గాట్ ఇట్? ఎడ్యుకేషన్కి పెడితే ఆ 100 రూపీస్లో వాడు ఎంత ఖర్చు పెట్టాడంటే 60 రూపీస్ ఖర్చు పెట్టేశాడు. ఇంకా ఎంత మిగిలింది అంటే 40 రూపీస్ మిగిలింది. అంటే రిమైనింగ్ పార్ట్లో 80% వచ్చి రెంట్ కట్టాడంట. అంటే 40లో 80% ఎంత? 4 8 జా 32. అంటే ఈ 40 రూపీస్లో 32 రూపీస్ వచ్చి వాడు ఏం చేశాడంటే రెంట్కి పే చేశాడు. సో ఇంకెంత మిగిలింది వాడి దగ్గర? 8 రూపీస్ మిగిలింది. సో దాట్ వీ కన్సిడర్ యాజ్ ఎ పర్సంటేజ్. ఎందుకు పర్సంటేజ్ అంటే ఇక్కడ వాడి శాలరీ 100కి తీసుకున్నాం కాబట్టి. గాట్ ఇట్? సో ఎజంప్షన్కి చేసినప్పుడు ఇలా చేయాలి కొంచెం జాగ్రత్తగా. తెలియనప్పుడు 100 అనుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయడమే. రైట్? సో పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మనం వేరే సెషన్లో డిస్కస్ చేద్దాం. రైట్? డన్. టేక్ కేర్.